జాగృతి ప్రెసిడెంట్ కవిత ఉన్నారు. కంప్లైంట్ చేశారు ఎన్నికల అధికారికి. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వాళ్ళు జిల్లా కేంద్రాల్లోకి మాత్రం వెళ్తున్నారు, గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ఏమని కంప్లైంట్ చేశారు, ఎట్లుంది రెస్పాన్స్? అంటే ప్రధానంగా ఒకటండి, రాష్ట్రంలో చిన్న జిల్లాలు చేసిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్కి గ్రామాలకు పెద్ద దూరం లేదు. ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తా ఉన్నారు. ఏవైతే ప్రధానంగా మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఖర్చు ఎవరు పెడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీగా మీరు సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మహిళల్ని మొబిలైజ్ చేసి, స్కూల్ పిల్లల్ని మొబిలైజ్ చేసి, అక్కడ మీరు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మేము ఫౌండేషన్ స్టోన్స్ వేస్తున్నామని చెప్తున్నారో అవి వేసిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు సర్పంచ్లను ఎన్నుకోమని చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. మీరు గ్రామాలలోకి పోండి, కాంగ్రెస్ పార్టీ తరఫున మీటింగ్ పెట్టండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీటింగ్ పెట్టి మీరు ఇలా కోరడం అన్నది క్లియర్ వయలేషన్ అండి. మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా అమల్లో ఉంది. మున్సిపల్ ఏరియాస్లో లేదు అనేటటువంటి ఒక చిన్న లూప్ హోల్ని అడ్వాంటేజ్ తీసుకొని వారు అల్టిమేట్గా ఓటు అడిగేది మాత్రం రూరల్ ఓటర్స్ని అడుగుతూ ఉన్నారు. 2 రోజుల క్రితమే మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది, ఇది జరిగే అవకాశం ఉంది, దయచేసి ఆపండి అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మేము కొన్ని రూల్స్ పెడతాం ప్రభుత్వానికి, ఆ రూల్స్కి లోబడి మాత్రమే వాళ్ళ పర్యటన ఉంటుందని చెప్పారు. ఇవాళ ఆ రూల్స్ అన్నీ కూడా వైలేట్ అయ్యాయి అన్నది క్లారిటీగా తెలుస్తూ ఉంది. కాబట్టి 2 వీడియోస్ నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి 2 వీడియోస్ని కూడా మేము వారికి ఇవ్వడం జరిగింది, చూపించడం జరిగింది. సో ఐఎమ్ హోపింగ్ వాళ్ళు దీని మీద యాక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవుళ్ళ గురించి కామెంట్ చేశారు, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది బీజేపీ ఎజెండా అండి. నేను అనేది ఏంటంటే ఆయన ఏం మాట్లాడింది అన్నది పక్కన పెడితే ఆయన అక్కడ దాకా పోయి ఓటు అడుగుతుండన్న విషయాన్ని కన్వీనియంట్గా బీజేపీ బీఆర్ఎస్ 2 మర్చిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం సొమ్ముతోని ఓట్లు అడగడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీగా ఆయన ఓట్లు అడుగుతుంటే బాగుండేది. హిల్ట్ పాలసీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2 ప్రధాన పార్టీలు, ఒకటి జాతీయ పార్టీ, బీఆర్ఎస్ 2 విమర్శలు చేస్తూ ఉన్నాయి. మీ దృష్టికి వచ్చిందా ఆ విషయం? దాని మీద ఏమన్నా మీరు రేపు మాట్లాడుతున్నాం, మేము రేపు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. జర్నలిస్టుల ధర్నా అవుతుంది. జర్నలిస్టుల సమస్యలు 2 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ను కూడా ఆపేశారనే విమర్శ ఉంది. ఈ పక్కనే కమిషనర్ ఆఫీస్ దగ్గర, ఐఎన్పిఆర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది. జర్నలిస్టుల సమస్యకు మద్దతు ఏమైనా చెప్తారా? దాని గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. మాకు జర్నలిస్టుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఏంటంటే యాజమాన్యాలు ఎట్లున్నా సరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా హైలైట్ చేసి రాసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా తెలంగాణ జర్నలిస్టుల పాత్ర ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి జర్నలిస్టుల యొక్క ధర్నాకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. చాలా చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక జిల్లాలలో కూడా జర్నలిస్టులకు ఇచ్చినటువంటి భూమిని కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో జర్నలిస్టులు, కలంవీరులు నాట్ ఓన్లీ పెన్ను పట్టుకొని రాసే వాళ్ళే కాదు, ఇవాళ డిజిటల్ మీడియాలో ఉన్నవాళ్ళు, కెమెరా వాళ్ళు, డెస్క్లలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా జర్నలిస్ట్గా కన్సిడర్ చేయాలని ఆనాడు మనం ఆలోచన చేసినాము. జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత కనీసం హెల్త్ కార్డు కూడా పనిచేస్తలేదు జర్నలిస్టులకి. ఇళ్ల సమస్య వేరు, హెల్త్ కార్డు కూడా పనిచేస్తలేదు, కొత్త అక్రిడిషన్ ఒకటి కూడా ఇవ్వలేదు. సో ఈ అన్ని అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయడం కరెక్ట్. జర్నలిస్టు మిత్రులందరూ చేస్తున్న ధర్నాకి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది జాగృతి ప్రెసిడెంట్ కవిత ఎన్నికల అధికారిని కలిశారు, కౌముదిని కలిసి కంప్లైంట్ చేశారు. మొత్తం జిల్లా కేంద్రాల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు, ఖర్చు పెట్టబోతున్నారు. ప్రభుత్వ తరఫున ఖర్చు పెట్టి ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలి, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది అనేటువంటి ఒక అంశాన్ని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హెల్త్ పాలసీకి సంబంధించిన విషయంలో త్వరలోనే పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం జాగృతి తరఫు నుంచి కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.